తెలంగాణలో బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం షామీర్పేటలోని తన నివాసం వద్ద రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీని అభిమానించే లక్షల మంది అభిమానులు, అనేక సంఘాల నాయకులు నిరంతరంగా ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు వేశారని, వసతులు ఏమున్నా లేకున్నా కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలను ఓర్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని మళ్లీ ప్రధాని చేయాలని నిర్ణయం తీసుకున్నారని, బీజేపీని గెలిపిస్తున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలకు ఓర్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్నటువంటి స్లోగన్ అయితే ఉందో దాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ ప్రజానికం ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, బస్తీలలో, ఊళ్ళల్లో ఎక్కడికక్కడ వాళ్ళే పట్టుపట్టి జట్టు కట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్న తరుణంలో మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అమిత్ షా గారు తొలి మీటింగ్లో 17 సీట్లలో 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందని చెప్పిండు. ఇవాళ తూచా తప్పకుండా ఇవాళ వాతావరణం బట్టి చూస్తే బయట వచ్చేటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమో ఒక రకంగా ఉన్నాయి, కానీ ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాష, ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం మాత్రం 12 సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు. రేపటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరడానికి పెద్ద సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి అనేక మంది సహకరించారు. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇలా అనేక మంది సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి వారు మాట్లాడిన మాట ఫ్రస్ట్రేషన్లో, అంటే 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనేటువంటి ఫ్రస్ట్రేషన్లో వారు మాట్లాడిన మాట ఆక్షేపణీయంగా ఉంది. నేను అంటున్నా 2014లో కాంగ్రెస్ పార్టీ, మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమైందని ఏదైతే మాట్లాడినరో ఆ మూర్ఖపు వాదన తప్పని తేలిందో మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డుని, అదే పాడిందే పాడదా పాస్పల దాస్ అన్నట్టుగా మళ్ళీ 2024లో కూడా ఆ మాట మాట్లాడేటువంటిది ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి మాటలు, ఇట్లాంటి అజ్ఞానపు కామెంట్స్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడేటువంటిది తగదిది. దానికి తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, రేవంత్ రెడ్డి గారు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.